లాడండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నా ప్రభా. కృపగల దేవా, నీకు స్తోత్రములు నాయన. ప్రభా, నిలబడేవారు నేను కానీ మాట్లాడేవాడు నీవని చెప్పి ఉన్న దేవా, నీకు వందనములు నాయన. మేము వాక్యం విని ప్రభా, వాక్యం ద్వారా మా హృదయంలో మార్చుకునేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వినిచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రసంగి 4 మొదటి నుంచి చూద్దామండి. పిమ్మట సూర్యుని క్రింద జరుగు విధమైన అన్యాయపు క్రియలను గూర్చి నేను యోచించి తిని, బాధింపువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక అద్దరినున్నవాడెవడును లేకపోయెను. పిమ్మట సూర్యుని క్రింద జరుగు విధమైన అన్యాయపు క్రియలను గూర్చి నేను యోచించి తిని. ఏం జరుగుచున్నాయండి భూమి మీద? అన్యాయపు క్రియలు జరుగుచున్నవని చెప్పుచున్నాడు దేవుడు. అన్యాయపు క్రియలు ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? మనలో మనమే అన్యాయపు క్రియలు చేస్తున్నాము. దేవునిని మనము సిలువకి ఆహుతి చేస్తామంటే అది అన్యాయమే కదా. దేవునిని మనము సిలువకి ఉన్నామంటే అది మనం దేవునికి చేసిన అన్యాయమే. మనం చేసిన పాపముల కొరకు ఆయన సిలువలో బలి అయినాడు. అది ఒక రకమైన పాపమే. సూర్యుని క్రింద జరుగు విధములైన అన్యాయపు క్రియలను గూర్చి నేను యోచించి తిని, బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునూ లేకపోయాడు. నిజమే కదండి, బాధ పెడుతూ ఉంటారు. ఈ వాక్యము చాలా మంచి వాక్యం. ఏంటి, బలవంతులే కదా బలహీనులను బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. మనం ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలి. మనం ఎప్పుడునూ కూడా ఏం చేయాలి? బలమైన వాళ్ళే బలహీనం కానీ అది కాదు కదా. పులిే పోరాడాలి. పులి ఏం చేస్తుంది? నక్కనే వేటాడుతూ ఉంటుంది. అది వేటాడి నక్కని తినేస్తూ ఉంటుంది. అలాగే పులితో ఎప్పుడైనా సరే పోరాటము జరిగిందంటారా? జరిగితే ఎవరు నగ్గుతారు? పులి, సింహమే, నక్కే. అది ఆకలి కొనినప్పుడు ఎవరి మీద? నక్క మీద పడి దానిని చంపుకొని తినేస్తుంది. ఇప్పుడు బలహీనులు ఏం చేస్తున్నారు? బలవంతులు ఏం చేస్తున్నారు? బలహీనుల మీద పడి వారిని బాధిస్తున్నారు. కానీ ఎప్పుడును కూడా బలహీనుల మీద కాదు, బలవంతుల మీదనే పోటీ పడాలి. అంతేగాని బలము లేని వారి మీద ఎప్పుడును కూడా పోటీ కాదు. దిక్కులేని వారిని కాదు. దిక్కులేని వారు బాధపడినప్పుడు వారి బాధ ఇంకా అధికమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? కన్నీళ్లు విడుచుచు వారిని బాధపెట్టువారు బలవంతులు గనక వారు ఆదరించి వారు ఎవరును కూడా. నిజమే కదండి, డబ్బున్న వాళ్ళకే ఆదరణ, బలమున్న వాళ్ళకే ఆదరణ. మనం లేని వారికి పెట్టమంటే పెడతారా ఎవరైనాను? కానీ లేని వారికి సాయం చేయమంటే ఎవరును కూడా చేయరు. బలమైన వారికే సాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ తరపునే మాట్లాడతారు. ఏంటంటే ఇవాళ వాడిని అన్నాడు కదా, రేపొద్దున నాది తిరిగి నాకు వచ్చినప్పుడు నాన్ని ఎక్కడ సపోర్ట్ చేయడా అనేసి బలహీనంని సపోర్ట్ చేయరు, బలవంతులనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇవి భూమి క్రింద జరుగుచున్నవన్నీ కూడా ఇవే. సూర్యుని క్రింద జరుగుచున్నవన్నీ కూడా ఇవే అన్యాయపు క్రియలే అని చెప్పుచున్నాడు. కాబట్టి ఇకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటారు. ఏంటదని? ఇప్పుడు బ్రతుకుచున్న వారి కంటే దేవుని యందు నిద్రించిన వారే మంచివారని చెప్పుచున్నాడు. దేవుని యందు నిద్రించిన వారు బలవంతులు గనుక వారు ఆదరించేవాడెవడును లేకపోయినా. కాబట్టి ఇకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు. ఏంటది? మనకంటే ముందు చనిపోయిన వారు ఉన్నారు. మనకంటే ముందు దేవునిని ఎందుకు కాలం చెల్లించిన వాళ్ళే ధన్యులని చెప్పుచున్నారు. ఇప్పుడు బ్రతుకుచున్న మనము ధన్యులం కాదు. దేవుని ఎదుట వారు నిద్రించిన వారు ధన్యులని చెప్పుచున్నాడు. ఇకను పుట్టిన వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండడని హేతువు చేత ఈ ఉభయముల కంటేను వారే ధన్యులు అనుకుంటారు. అంటే ఇక పుట్టినవారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు క్రియలను వారు చూచి ఇంకా అన్యాయము జరుగుతుంది. మనం అంటాం కదా, ఇది కంప్యూటర్ కాలము. ఇప్పుడంటే పిల్లలు ఎలాగన్నారు, ఇంకా ఉండి కొలదు కూడా పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలియదు ఎవరికిని.
అని అంటూ ఉంటారు. అలాగే ఇక మీద పుట్టినవారు కూడా ఎలా ఉంటారో కూడా తెలియదు అని చెప్పుచున్నాడు. ఇకను పుట్టినవారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండుడని హేతువు చేత ఈ ఉభయముల కంటే వారే ధన్యులు అనుకుంటారు. అంటే మేమే మంచివాళ్ళం అంటారు కదా. ఈ కాలం కంప్యూటర్ కాలం ఇది, పిల్లలు అంతకంతకో కూడా తెలుగు మీరిపోతున్నారు అని ఉదాహరణకి మనము చెప్తూ ఉంటాం. కానీ ఇప్పటికంటే ఇంకా పుట్టినవారు ఇంకనూ కూడా ఏమనుకుంటారు, మేమే మంచివాళ్ళము, మేమే ధైర్యం కలిగిన వాళ్ళము అని అనుకుంటారు. కాలం ఎలా ఉన్నదంటే చాలా చెడ్డది. సమయమును పోనీయక మనం ఏం చేయాలి, సద్వినియోగం చేసుకుని దేవుని ఎడల భయమును కలిగి ఉండాలి, మనము భక్తిని కలిగి ఉండాలి. ఎప్పుడునూ కూడా దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. సూర్యుని క్రింద జరుగుచున్నవి అన్యాయపు క్రియలన్నీ కూడా వ్యర్థమే. అది దేవుడు తలుచుకుంటేనే మనకి ఏదైనా కూడా జరుగుతుంది. దేవుని తలంపులు అయితే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు కూడా. మనం ఎవరు ఎన్ని అన్నాను కూడా దేవునికి మాత్రమే లెక్క అప్పగించుకోవాలి. మనం బ్రతుకుట కంటే ఇంతకుముందు కాలం చేసిన వారు ధన్యులని చెప్పుతున్నాడు. అంటే చనిపోయిన వారే మంచివారు, బ్రతుకున్న వాళ్ళు మంచివారు కాదు అని అంటూ ఉంటారు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నంతసేపునే మనం మారు మనసును కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా మారు మనసును కలిగి జీవించాలని అడుగుచున్నాను. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవ, నీకు స్తోత్రములు, నీకు వందనములు నాయన. కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనను ప్రభా అంగీకరించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవని యవనస్తుల్ని, యవనరాళ్ళని, బాలికలని, బాలింతలను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రతి ఎగ్జామ్ రాయిచుండగా నాయన ప్రభా ఎగ్జామ్ అంతట్లో తోడు నేడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. 10th క్లాస్, ఇంటర్ ప్రభా, డిగ్రీ ప్రభా ఎగ్జామ్ రాయిచున్నారు ప్రభా. ఆ ఎగ్జామ్లో మీరు తోడు నేడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. జ్ఞాపక శక్తి దయచే, తెలివిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. చదువుని అని గుర్తొచ్చి రాసి పాస్ అవుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి రాకపోకలు ఎందు మీరు ఉండమని అడుగుచున్నాం ప్రభా. మీ రెక్కల చాటున భద్రము చేయమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారి రోగములను బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. వారిని కూడా లేచి నిలబడేటప్పుడు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాల తరపున వ్యాజ్యమాడేవాడు అన్నావు నాయన ప్రభా. వెధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారు రాకపోకలేంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా నీ రెక్కల చాటున భద్రము చేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ వాక్యము చేత శుద్ధి చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా దేశాన్ని, మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరింట్లో అయితే ప్రభా ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటూ వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మెడుకులు వెలుచున్న వారిని కూడా ప్రభా మీరు తోడు నేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా వారు రాకపోకలు ఎందు మీరు ఉండమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారినేమి, తెలియని వారినేమి ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకున్న వారికి ప్రభా సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మనశ్శాంతి లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేరినట్లు భూవెందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.